నా క్లయింట్ సింధు 6 సంవత్సరాల క్రితం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కవల పిల్లలకి జన్మనిచ్చింది. అయితే సింధు అత్తగారైన దమయంతి గారు డాక్టర్ని డబ్బుతో మేనేజ్ చేసి ఆ 2 పిల్లల్ని ఎత్తుకొని తను వెళ్లిపోయింది. కనీసం నా క్లయింట్కి 2 పిల్లలు పుట్టారనే విషయం కూడా తెలియనివ్వకుండా పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోయారు అని డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది. తల్లి నుంచి పిల్లల్ని వేరు చేసింది. అనుకోకుండా కొన్ని రోజులకి నా క్లయింట్ సింధు హైదరాబాద్ రావటం, ఆ పిల్లలు తనకి పరిచయం అవటం, ఆ పిల్లలు తనకు పుట్టిన పిల్లలే అన్న నిజం సింధుకి తెలియటం, నా పిల్లల్ని నాకు అప్పగించండి అని నా క్లయింట్ దమయంతి ఇంటికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా సింధుని మెడపట్టుకుని బయటికి నెట్టేశారు. అయినా సింధు ఆ ఇంటి ముందే కూర్చొని పిల్లల కోసం నిరాహార దీక్ష చేసింది. అయినా వాళ్లకి జాలి కలగలేదు సరికదా. కొంతమంది ఆడవాళ్లని ఉసిగొల్పి సింధు దగ్గరున్న సాక్ష్యాధారాలను మంటల్లో కాల్చేశారు. అతి హేయంగా, దారుణంగా నా క్లయింట్ విషయంలో వాళ్లు ప్రవర్తించారు. అందుకే న్యాయం కోసం నా క్లయింట్ కోర్టుని ఆశ్రయించింది. మైలార్డ్, నా క్లయింట్కి న్యాయం జరిగేలా చేసి తన కన్నబిడ్డల్ని తనతో పంపించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. ప్రొసీడ్ ప్రసాద్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. లాయర్ భవానీ చాలా తెలివిగా, చాకచక్యంగా తన క్లయింట్ మీద మీకు సింపతి కలిగేలా భలే బాగా మాట్లాడారు. కానీ యువర్ ఆనర్, చివర్లో జరిగిన సంఘటనని తన క్లయింట్కి అనుకూలంగా మార్చి ట్విస్ట్ చేశారు. నేనేం ట్విస్ట్ చేయలేదు మైలార్డ్, ఉన్న నిజాన్ని మాత్రమే చెప్పాను. నేనంటుంది అదే యువర్ ఆనర్. నిజాన్ని సింధుకి ఫేవర్గా మార్చారు అంటున్నాను. ఏం మార్చాను? ఎక్కడ మార్చాను? దమయంతి గారు డాక్టర్ని డబ్బుతో మేనేజ్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్లారు అన్నది అబద్ధం. సింధునే డెలివరీ అయిన తర్వాత నాకసలు పిల్లలే అవసరం లేదని కన్న బిడ్డల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళింది అన్నది నిజం. లేదు జడ్జి గారు, నేను నా పిల్లల్ని వదిలేలేదు. ఆ లాయర్ మీతో అబద్ధాలు చెప్తున్నారు. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి ఇలా మాట్లాడకూడదు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి జడ్జి గారు. అసలేం జరిగిందో నేను చెప్తాను. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, కేసుని తారుమారు చేస్తున్నారు. నిజాల్ని పక్కత్రోవ పట్టిస్తున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి. రామచంద్ర, ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. నేను అనుకోకుండా ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ని. ఒకరోజు నాకు నొప్పులొచ్చాయి. నన్ను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నాకు డెలివరీ అయ్యింది. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నా పిల్లలు కనిపించలేదు. డాక్టర్ని అడిగాను. పిల్లలు పుట్టి చనిపోయారన్నారు. నా పిల్లలు బ్రతికే ఉన్నారన్న విషయం కూడా నాకు తెలీదు మేడం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్.
ఈ సింధు అబద్ధం చెప్తోంది. కవలు పిల్లలు పుట్టిన విషయం తనకు తెలుసు. డాక్టర్ కూడా చెప్పారు. నా భర్తే నాతో లేనప్పుడు తన వల్ల పుట్టిన బిడ్డలు నాకు దేనికి అని, అవసరం లేదని ఆ పసికందుల్ని అనాథల్లా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే దమయంతి గారికి ఆ విషయం తెలిసి నానమ్మగా ఆ పిల్లల్ని హక్కుని చేర్చుకొని వాళ్ళని జాగ్రత్తగా పెంచి పోషిస్తున్నారు. అలాంటి మంచి మనిషి మీద సింధు లేనిపోని నిందలు వేస్తుంది యువర్ ఆనర్. నేనేం నిందలు వేయడం లేదు, నిజమే చెప్తున్నాను. మా అత్తగారి పిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్ళు చనిపోయినట్టుగా నాటకం ఆడించారు. నాటకాలు ఆడుతుంది నువ్వు సింధు. నువ్వే ఆ పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయావు. ఆ నాటకానికి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఆ సాక్ష్యాల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ప్రసాద్, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టండి. రాజమండ్రి సెంట్రల్ జైలర్ని సాక్షిగా ప్రవేశపెడుతున్నారా? అంటే ఆ జైలర్ చేత ప్రసాద్ దొంగ సాక్ష్యం చెప్పించబోతున్నాడన్నమాట. ఆ జైలర్ని రాని చెప్తాను. జైలర్ గారు, చెప్పండి. ఆ బోన్లో ఉన్న సింధు మీకు తెలుసా? తెలుసు. ఓ హత్య కేసులో నేను వర్క్ చేసిన జైల్లోనే తను శిక్షాకాలం పూర్తి చేసింది. జైల్లో ఉన్నప్పుడు సింధు ప్రవర్తన ఎలా ఉండేది? చాలా డిఫరెంట్గా ఉండేది. అస్సలు మెంటల్ బ్యాలెన్స్ ఉండేది కాదు. జైల్లో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. నాకు పిల్లలంటే ఇష్టం లేదు, నేను పిల్లల్ని కనను అంటూ తెగ గొడవ చేసేది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లేదు జడ్జి గారు, జైలర్ గారు అబద్ధం చెప్తున్నారు. పిల్లలంటే నాకు ప్రాణం. జైలు గోడల మీద నా పిల్లల బొమ్మలు వేసి అది చూసుకుని మురిసిపోయేదాన్ని. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సింధు, నేను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మధ్యలో మాట్లాడకూడదు. మీరు చెప్పండి. అబార్షన్ చేయించుకుంటానని తెగ ప్రెషర్ పెట్టింది. కానీ తనకి నెలలు నిండడంతో అబార్షన్ చేసే అవకాశం కూడా లేదు.